హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. ఇలాంటి క్యాట్ వీడియోస్ను మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. జస్ట్ సింపుల్గా మనము ఇలాంటి వీడియోస్ను కాపీ పేస్ట్ చేస్తూ ఛానల్ అయితే రన్ చేయొచ్చు. జస్ట్ 2 minutesలో ఎలాంటి ఫేస్ చూపించకుండా, ఎలాంటి వీడియో క్రియేట్ చేయకుండా వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్గా ఈ ఛానల్ చూడండి. జస్ట్ 31 వీడియోస్కి 2.78 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దీంట్లో మీరు వీడియో చూస్తే అన్ని కాపీ పేస్ట్ వీడియోసే. అంటే వేరే ఛానల్ నుంచి వీడియోస్ తీసుకొని కాపీ పేస్ట్ చేస్తూ ఛానల్లో మనీ అయితే ఎర్న్ చేస్తున్నారు. ఈ ఛానల్ యొక్క మనం బేసిక్ ఎర్నింగ్ చూస్తే ఇక్కడ సోషల్ బ్లేడ్లో చూడండి, మంత్లీ వచ్చేసి 1.7K to 27K పర్ మంత్ మనీ అయితే ఎర్న్ చేస్తున్నారు. సో ఇలాంటి ఛానల్ను మనం చాలా సింపుల్గా కాపీ పేస్ట్ చేస్తూ అయితే రన్ చేయొచ్చు. ప్రాసెస్ ఏంది, ఎట్లా చేయాలనేది కంప్లీట్గా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలాంటి వీడియోస్ మనం కాపీ పేస్ట్ చేయాలంటే పింట్రెస్ట్ ఓపెన్ చేయండి. మొబైల్లో కానీ లేదంటే పీసీలో కానీ పింట్రెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఏఐ క్యాట్ వీడియోస్ అని చెప్పి టైప్ చేయండి. మీకు చాలా వీడియోస్ వస్తాయి. సో చూడండి, నెంబర్ ఆఫ్ క్యాట్ వీడియోస్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. సో దీంట్లో మనము వాటర్ మార్క్ లేని వీడియోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు వీడియో ప్లే చేస్తే అందులో వాటర్ మార్క్ ఉందా లేదా అనేది కనబడుతుంది. సో వాటర్ మార్క్ లేని వీడియోను తీసుకోండి. సో చూడండి, నేను ఈ వీడియో ప్లే చేస్తున్నాను. ఈ వీడియోలో ఎక్కడ వాటర్ మార్క్ అనేది లేదు. సో ఇలాంటి వీడియోస్ మనం ఈజీగా కాపీ పేస్ట్ అయితే చేయొచ్చు. కానీ డైరెక్ట్ ఇందులో డౌన్లోడ్ చేసిన వీడియోని మాత్రం యూట్యూబ్లో అప్లోడ్ చేయొద్దు, ఎందుకంటే మనకు కాపీ రైట్స్ వస్తాయి. సో వీడియోని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు షేర్ బటన్ ఉంటుంది. షేర్ బటన్ పైన క్లిక్ చేసేసి కాపీ లింక్ అని చెప్పి కాపీ చేసుకోండి. ఈ లింక్ను కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ గూగుల్లోకి రండి. గూగుల్లోకి వచ్చి pinterestdownloader.com అని చెప్పి టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మనం ఏదైతే లింక్ కాపీ చేసుకున్నామో ఆ లింక్ను పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు వీడియో డౌన్లోడర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చూడండి, వీడియో అయితే ఇట్లా వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ వీడియో అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ 3 dots పైన క్లిక్ చేసి డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. సో మనకు వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో చూడండి, వీడియో అయితే డౌన్లోడ్ అయింది. సో ఇట్లా చూడండి, చాలా వీడియోస్ ఉంటాయి. సో ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పింట్రెస్ట్లో మనకు చాలా వరకు వీడియోలలో లోగో ఉండదు. అంటే మనకు ఎక్కడ కూడా దీంట్లో వాటర్ మార్క్ అయితే ఉండదు. ఇలాంటి వీడియోస్ను మనం చాలా సింపుల్గా కాపీ పేస్ట్ చేస్తూ మన ఛానల్ అయితే అప్లోడ్ చేయొచ్చు. సో మీరు ఎగ్జాంపుల్ ఎన్ని ఛానల్స్ తీసుకున్నా కూడా అన్ని ఛానల్స్లో వీడియోస్ అనేది కాపీ పేస్ట్ చేసిన వీడియోసే. సో వీడియో డౌన్లోడ్ అయింది కదా, వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ఎడిటింగ్ యాప్ ఓపెన్ చేసుకోండి. అంటే మొబైల్లో అయితే క్యాప్కట్ కానీ, కైన్ మాస్టర్ కానీ, పీసీలో అయితే క్యాప్కట్, ఫిల్మోరా, ఏదైనా ఒక ఎడిటింగ్ యాప్ ఓపెన్ చేయండి. సో ఎందుకంటే మనం డౌన్లోడ్ చేసిన వీడియోస్ని డైరెక్ట్ మన ఛానల్లో అప్లోడ్ చేయకూడదు. సో దానికి కాపీరైట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న వీడియోని కాపీ చేసుకోండి. సో మనకు టోటల్ 41 seconds ఉంది. సో ఇట్లా వీడియో ఓపెన్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో బేసిక్ ఎడిటింగ్ చేయండి. అంటే మన ఛానల్ నేమ్ యాడ్ చేయండి, ఒక బ్రాండ్ యాడ్ చేయండి. సో జస్ట్ చూడండి, నేను ఇక్కడ ఫన్నీ క్యాట్ వీడియోస్ అని చెప్పి టైప్ చేశాను. అండ్ అట్లాగే దీనికి మీ ఛానల్ యొక్క వాటర్ మార్క్ని యాడ్ చేయండి. సో ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని తీసుకోండి. ఆల్రెడీ ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని రిమూవ్ చేయండి. సో ఈ విధంగా మనం వీడియోని కాపీ పేస్ట్ చేయడానికి బ్రాండ్ నేమ్ యాడ్ చేయాలి అండ్ అట్లాగే వాటర్ మార్క్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. సో వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీడియో అప్లోడ్ ప్రాసెస్. సో ఇలాంటి వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ఒక ఛానల్ క్రియేట్ చేసుకోండి. సో ఛానల్కి సంబంధించి మీరు ఏదైనా ఒక నేమ్, ఫన్నీ క్యాట్ వీడియోస్ అయినా, క్యాట్ మోటివేషనల్ వీడియోస్ అని చెప్పి ఏదో ఒక నేమ్ తోటి క్రియేట్ చేసేసి దానికి ఒక లోగోని అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియోని అప్లోడ్ చేసే ప్రాసెస్. సో ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి అప్లోడ్ వీడియో పైన క్లిక్ చేసి వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు చెప్పబోయే సెట్టింగ్స్ను ప్రాపర్గా చూడండి. ఈ ప్రాసెస్లో మీరు సెట్టింగ్స్ కనుక చేస్తే వీడియో తొందరగా వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ టైటిల్ వచ్చేసి ఒక మంచి టైటిల్ అయితే ఇవ్వండి. సో టైటిల్ అనేది మీ ఇష్టం, మీరు ఏదైనా ఒక ట్రెండింగ్ టైటిల్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ
హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. అండ్ తర్వాత హ్యాష్ AI వీడియో. సో ఈ 2 కంపల్సరీ ఇవ్వాలి. సో ఈ షార్ట్స్ అనేది ఎందుకంటే మనం వీడియో పక్కన హ్యాష్ ట్యాగ్ పెట్టి షార్ట్స్ ఇస్తే మన షార్ట్ అనేది షార్ట్లో తొందరగా వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో యూట్యూబ్ అనేది షార్ట్స్లో తొందరగా రికమెండ్ చేస్తుంది. మెయిన్ సెట్టింగ్ ఇక్కడ మీకు ఆల్టర్డ్ కంటెంట్ అని ఉంది, ఎస్ నో. సో ఇక్కడ కంపల్సరీ ఎస్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్టర్ కంటెంట్ అంటే ఏంది, డూ యూ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్ యువర్ కంటెంట్, మేక్ ఎ రియల్ పర్సన్ అపియర్స్, ఆల్టర్డ్ ఫుటేజ్. సో మనం కంపల్సరీ ఇక్కడ AI తోటి ఏదైనా వీడియో జనరేట్ చేస్తే కంపల్సరీ మనం ఆల్రెడీ కంటెంట్ దగ్గర ఎస్ అనేది పెట్టాలి. సో ఇది మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు వీడియోని డైరెక్ట్ పబ్లిష్ చేయకండి, అంటే డైరెక్ట్ పబ్లిక్లో పెట్టొద్దు. సో అన్లిస్టెడ్ అన్నా పెట్టండి, లేకపోతే షెడ్యూల్ అన్నా వేసుకోండి. సో అన్లిస్టెడ్లో పెట్టేసి మీరు కొంతసేపు తర్వాత, అంటే మీకు మన ఛానల్లో రైట్ టైం ఎప్పుడైతే ఉంటుందో, అంటే మన ఛానల్కి వ్యూస్ ఎప్పుడైతే ఎక్కువగా వస్తాయో మనకు అనలిటిక్స్లో తెలిసిపోతుంది మనకు ఆడియన్స్ ఏ టైంలో ఎక్కువగా ఉంటారో. సో ఆ టైంలో వీడియోను పబ్లిక్ చేయండి. సో ఈ విధంగా మీరు పింట్రెస్ట్ను యూజ్ చేసుకొని మంచి మంచి క్యాట్ వీడియోస్ని కాపీ పేస్ట్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు.